మండలం మానకుర్తి గ్రామంలో గత బుధవారం రోజున అర్ధరాత్రి ధ్వంసమైన శ్రీ భక్త కనకదాసు విగ్రహాన్ని పరిశీలించిన ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి గడ్డం రామకృష్ణ సురేందర్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విరూపాక్షి మాదారి కురువ సంఘం వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు గడ్డం రామకృష్ణ మాట్లాడుతూ కనకదాసు విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేయాలని, ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో ఇలాంటి పరిణామాలు మంచివి కాదని, తక్షణమే పోలీసు అధికారులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను శిక్షింపచేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతం చేస్తామని తెలిపారు. అనంతరం కనకదాసు విగ్రహానికి ఎమ్మెల్యే విరూపాక్షి 20,000 రూపాయలు, గడ్డం రామకృష్ణ 5,000, టేర్నికల్ సురేందర్ రెడ్డి 10,000 రూపాయలు విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొల్లమ్మ, గ్రామ పెద్దలు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. విగ్రహం ఎంతో కష్టపడి పైసా పోగు చేసుకుని ఆ కులానికి చెందిన వాళ్ళు ఇంకా వేరే కులానికి చెందిన వాళ్ళు చాలా ఎంతో పవిత్రంగా భావించే విగ్రహాలని ఆ కులస్తులైతేనేమి వేరే కులస్తులు ఎవరైనా కానీ చందాలు వేసుకుని ఒకరు, ఎందుకంటే విగ్రహాలు ఒక్కరు పెట్టలేరు. అలాంటి ఎంతో పవిత్రంగా భావించే ఈరోజు మన కనకదాస్ విగ్రహాన్ని దుర్మార్గంగా పగలగొట్టము చాలా అన్యాయము. ఎందుకంటే విగ్రహాలు పగలగొట్టే సంస్కారము మన ఆలూరు కాన్స్టిట్యూన్సీలో ఎప్పుడు లేదు. ఈరోజు జరిగింది. ఆ దుర్ఘటనని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. ఎందుకంటే అది కులాలకు చిచ్చుపెట్టి అదేవిధంగా గ్రామాన్నే నాశనం చేస్తుంది. మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నాము. ఎందుకున్నామంటే ఈ గలాట్లు లేకున్నట్ల, ఈ గొడవలు లేకున్నట్ల, ఆలూరులో ఏ గొడవైనా కానీ నేను మాత్రము దాన్ని ఎప్పుడెప్పుడే తీవ్రంగా ఖండిస్తాను, ఏ పార్టీ అయితేనేమి. ఎందుకంటే పార్టీలు ఆ రోజు ఎలక్షన్ రోజు మాత్రమే మన పార్టీలు చూడాలి కానీ తప్ప ఎలక్షన్ అయిపోతే ఆ ఊర్లో ఒక కుటుంబ సభ్యులుగా ఉండాలి, అందరూ కలిసిమెలిసి మెలగల. ఎందుకంటే ఇలాంటివి దుర్ఘటనలు జరిగితే ఖచ్చితంగా కక్షలు చంపుకునేదానికి దారి తీస్తాయి. అవన్నీ కాకుండా మేము పోలీస్ డిపార్ట్మెంట్ కోరేది ఒకటే, ఆ విగ్రహాన్ని పలగొట్టినది ఎవరో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తే గ్రామము శాంతిస్తుంది. ప్రజలుగానే ఆయన్ని ఆ ఊర్లో పలాట్ల వ్యక్తి, వాడు పనికిమాలిన వ్యక్తి అనే విధంగా గ్రామస్తులుగానే ఆయన్ని వేలేస్తారు. దాన్ని మీరు ఇట్లా నేను విన్నవించుకునేది ఏమి అంటే, కనకదాస్ గారు మన కులానికే కాదు అన్ని కులాలకు ఆయన అతీతుడు. కారణం ఏంటి అంటే, ఆయన భగవంతుడిని చూడ్డానికి పోతే తలుపులు వేస్తే వెనక్కెళ్లి భగవంతుడా నేను నిన్ను చూడలేకపోతున్నాను అని అంటే వెనక వైపు ఉన్న తలుపు తెరిచి కిటికీలో నుంచి ఆయన కనకదాసు గారికి ప్రత్యక్షమయ్యారు. అంటే ఎంత మహానుభావుడో మనకందరికీ తెలుసు. అలాంటప్పుడు ఆయన మన కులానికే కాదు, వాల్మీకి మహర్షి అనుకోండి, లేకపోతే కనకదాసు గారు అనుకోండి, ఈ రెండు కులాలకు వారు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన మహా గొప్ప వ్యక్తులే కాకుండా వాళ్ళు దేవుళ్లతో సమానం. వాళ్ళు మనకొక మార్గదర్శనం అనేది ఇచ్చారు, దాని ప్రకారంగా మనం వెళ్ళాలి. అంతటి మహానుభావుడి కనకదాసు గారి చేతులు, తర్వాత వీణ పగలగొట్టడానికి మరి వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళకు మనసు ఎట్లా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. పోలీసు వారికి నేను ఈ మీడియా ద్వారా రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, త్వరగా వాళ్ళని ఎవరినో గుర్తించి వారికి తగు పనిష్మెంట్ వచ్చేటట్టు చూస్తే కానీ ఇక్కడ ఉన్న కురువ కులస్తులు లేదా వాల్మీకి కులస్తులు లేదా అన్య కులస్తులు అందరూ వారి యొక్క మనసులు బాధ తగ్గాలి అంటే పోలీసు వారు ఇమీడియట్ గా దీని మీద ఒక కమిటీ తొందరగా వేసి దాన్ని నిర్ధారించి ఆ వ్యక్తికి పనిష్మెంట్ ఇవ్వవలసిందిగా ఈ మీడియా ద్వారా ఇక్కడ ఆలూరు ఇన్స్పెక్టర్ గారికి అనుకోండి, మనకుర్తి సబ్ ఇన్స్పెక్టర్ గారికి అనుకోండి, లేకపోతే పత్తికొండ డీఎస్పీ గారికి అనుకోండి, కర్నూలు జిల్లా ఎస్పీ గారికి అనుకోండి, ఈ మీడియా ద్వారా నేను మరీ కోరుతున్నాను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దయచేసి
తప్పు చేసిన వ్యక్తిని మాత్రము వాళ్ళని ఇమీడియట్ గా కనుక్కొని వాళ్ళకు ఒక పనిష్మెంట్ ఇప్పించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.